ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఈ యొక్క మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. సహోదరి సహోదరుడా, పక్షవాయువు గలవానిని కొంతమంది యేసు ప్రభు వద్దకు తీసుకొని వచ్చారు. యేసు ప్రభువారు వారి యొక్క విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. పక్షవాయువు గల వ్యక్తి తాను బాగుపడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభువారు ఎంత ప్రేమగల దేవుడంటే, పక్షవాయువు గలవానిని బాగు చేయడమే కాకుండా వాని యొక్క పాపాలు క్షమించాడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువ అనుగ్రహించు దేవుడు. సహోదరి సహోదరుడా, వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వంలో పాలి భాగస్థులు కావడానికి ఆయన మనలను తగినవారుగా చేశాడు. ఆయన మనలను చీకటి పరిపాలన నుంచి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యంలోనికి తెచ్చాడు. కుమారునిలో ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి అంటే పాప క్షమాపణ ఉంది. పక్షవాత రోగి విశ్వాసం మాత్రమే కాదు, అతన్ని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని యేసు ప్రభువారు చూచినట్టు రాసి ఉంది. గమనించండి, ఇతరులను క్రీస్తు చెంతకు తేవడంలో నమ్మకం ఎలా ఉపయోగపడుతుందో ఈ ఉదాహరణ వలన తెలుస్తుంది. పక్షవాయువు గల వ్యక్తి శారీరకంగా బాగుపడాలని కోరాడు. అంతకన్నా ఎక్కువ మరెంతో అతనికి లభించింది. ప్రియా సహోదరి సహోదరుడా, యేసు రక్తంలో మనం కడగబడినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు దేవుని నుంచి మనకు లభిస్తాయి. అంత మాత్రమే కాదు, నిత్య జీవానికి వారసులవుతాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానాలు ప్రతిరోజు వినటం ద్వారా దేవుడు మీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి.
మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.